Hello friends, welcome to Ketu's vlog. Please subscribe to Ketu's vlog for more videos. సో నిన్న మనము మహాశివరాత్రి ఎప్పుడు వస్తుంది, ఏ తేదీలలో వస్తుంది, ఎలా అనేసి చూసాము. సో ఈరోజు మనము మహాశివరాత్రి వ్రత కథ ఏంటో తెలుసుకుందాము. సో ఒకనాడు కైలాస పర్వత శిఖరముపై పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా పార్వతి శివునితో అన్ని వ్రతములలోనూ ఉత్తమమగు వ్రతమును భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని తెలపమని కోరెను. అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమను దాని విశేషాలను తెలియజేస్తాడు. దీనిని మాఘ బహుళ చతుర్దశి నాడు ఆచరించవలెనని, తెలిసి కానీ తెలియక కానీ ఒక్కమారు చేసినను యముని నుండి తప్పించుకొని ముక్తి పొందుదురని దాని దృష్టాంతముగా ఈ క్రింది కథను వినిపించెను. ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతమున హింసావృత్తి కల వ్యాధుడొకడు ఉండెను. అతడు ప్రతి ఉదయం అడవికి వేటకు వెళ్ళి సాయంత్రం ఏదేని మృగమును చంపి తెచ్చుచు కుటుంబాన్ని పోషించేవాడు. కానీ ఒకనాటి ఉదయమున బయలుదేరి అడవి అంతా తిరిగినా ఒక్క మృగము కూడా దొరకలేదు. చీకటి పడుతున్న ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళడానికి మనస్కరించక వెనుతిరిగెను. దారిలో అతనికి ఒక తటాకము కనిపించెను. ఏవైనా మృగాలు నీరు త్రాగుట కోసం అచ్చటికి తప్పకుండా వస్తాయని వేచియుండి వాటిని చంపవచ్చుననుకొని ఆలోచించి దగ్గరనున్న ఒక చెట్టెక్కి తన చూపులకు అడ్డముగా నున్న ఆకులను కాయలను విరిచి క్రింద పడవేయసాగెను. చలికి శివ శివ అని వణుకుచూ విల్లు ఎక్కిపెట్టి మృగాల కోసం వేచియుండెను. మొదటి జామున ఒక పెంటి లేడి నీరు త్రాగుటకు అక్కడికి వచ్చెను. వ్యాధుడు దానిపై బాణము విడవబోగా లేడీ భయపడక, వ్యాధుడా నన్ను చంపకము అని మనుష్య వాక్కులతో ప్రార్థించెను. వ్యాధుడు ఆశ్చర్యపడి మనుష్యుల వలె మాట్లాడు నీ సంగతి తెలుపమని కోరెను. దానికి జింక, నేను పూర్వజన్మమున రంభయ్యను అప్సరసను హిరణ్యాక్షుడను రాక్షసరాజును ప్రేమించి శివుని పూజించుట మరచితిని. దానికి రుద్రుడు కోపించి, కామాతురయైన నీవు నీ ప్రియుడను జింకలుగా 12 గడిపి ఒక వ్యాధుడు బాణముతో చంపనుండగా శాప విముక్తురాలవుదురని సెలవిచ్చెను. నేను గర్భిణిని, అవధ్యను కనుక నన్ను వదులుము. మరొక పెంటి జింక ఇచ్చటికి వచ్చును, అది బాగుగా బలిసినది కావున దానిని చంపుము. లేనిచో నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువును బంధువులకు అప్పగించి తిరిగి వస్తాను అని అతన్ని ఒప్పించి వెళ్ళాను. రెండవ జాము గడిచెను. మరొక పెంటి జింక కనిపించెను. వ్యాధుడు సంతోషించి విల్లు ఎక్కుపెట్టి బాణము విడవబోగా అది చూసిన జింక భయపడి మానవ వాక్కులతో, ఓ వ్యాధుడా, నేను విరహముతో కృషించి ఉన్నాను. నాలో మేధో మాంసములు లేవు. నేను మరణించినా నీ కుటుంబానికి సరిపోను. ఇక్కడికి అత్యంత స్థూలమైన మగజింక ఒకటి రాగలదు. దానిని చంపు, కానిచో నేను తిరిగి వస్తును అనెను. వ్యాధుడు దానిని కూడా విడిచిపెట్టెను. మూడవ జాము వచ్చెను. వ్యాధుడు ఆకలితో జింక కోసం వేచియుండెను. అంతలో ఒక మగజింక అక్కడికి వచ్చెను. వింటితో బాణము విడవబోగా ఆ మృగము వ్యాధుని చూచి మొదటి 2 పెంటి జింకలు తన ప్రియురాలని తానే చంపెనా అని ప్రశ్నించెను. అందుకు వ్యాధుడు ఆశ్చర్యపడి, 2 పెంటి జింకలు మరలి వచ్చుటకు ప్రతిజ్ఞ చేసి వెళ్ళినవి. నిన్ను నాకు ఆహారంగా పంపుతాయని చెప్పాయని అన్నాడు. ఆ మాట విని నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చేదను. నా భార్య ఋతుమతి, ఆమెతో గడిపి బంధుమిత్రులు అనుజ్ఞ పొంది మరలి వత్తును అని ప్రమాణములు చేసి వెళ్ళాను. ఇట్లు 4 జాములు గడిచి సూర్యోదయ సమయంలో వ్యాధుడు జింకల కొరకు ఎదురుచూచుచుండెను. కొంతసేపటికి ఆ 4 జింకలు వచ్చి నన్ను మొదట చంపుము, నన్నే మొదట చంపుము అనుచు వ్యాధుని ఎదుట మోకరిల్లెను. అతడు మృగముల సత్యనిష్టకు ఆశ్చర్యపడెను. వాటిని చంపుటకు అతనికి మనసు ఒప్పలేదు. తన హింసావృత్తిపై జుగుప్స కలిగెను. ఓ మృగములారా, మీ నివాసములకు వెళ్ళుము. నాకు మాంసము అక్కర్లేదు. మృగములను బెదిరించుట, బంధించుట, చంపుట పాపము. కుటుంబము కొరకు ఇక నేను నా పాపము చేయను. ధర్మములకు దయ మూలము, దయమై సత్యఫలము. నీవు నాకు గురువు, ఉపదేష్టవు. కుటుంబ సమేతముగా నీవు వెళ్ళుము. నేనిక సత్య ధర్మమును ఆశ్రయించి అస్త్రములను వదిలిపెట్టుదును అని చెప్పి ధనుర్బాణములను పారవేసి మృగములకు ప్రదక్షిణమాచరించి నమస్కరించెను. అంతలో
ఆకాశమున దేవదుందుబులు మ్రోగెను. పుష్పవృష్టి కురిసెను. దేవదూతలు మనోహరమగు విమానమును తెచ్చి ఇట్లనిరి: ఓ మహానుభావ, శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించింది. ఉపవాసము జాగరము జరిపితివి. తెలియకయే యమయునను పూజించితివి. నీవెక్కినది బిల్వవృక్షము. దాని క్రింద స్వయం భూలింగం ఒకటి గుబురులో మరుగుపడి ఉన్నది. నీవు తెలియకే బిల్వపత్రములు త్రుంచివేసి శివలింగాన్ని పూజించితివి. సశరీరముగా స్వర్గమునకు వెళ్ళుము. మృగరాజా, నీవు సకుటుంబముగా నక్షత్రపదము పొందుము. ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతితో నిట్లనెను: దేవి, ఆ మృగ కుటుంబమే ఆకాశమున కనిపించు మృగశిర నక్షత్రము. 3 నక్షత్రములలో ముందున్న 2 జింకపిల్లలు, వెనుకనున్నది 3వది మృగి. ఈ మూడింటిని మృగశిరం అందురు. దాని వెనుక నుండి నక్షత్రములలో ఉజ్వలమైనది లుబ్ధక నక్షత్రము. ఇది మహాశివరాత్రి వ్రతకథ. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Keethu's Vlog for more videos. Please watch Keethu's Vlog. Thank you. Thanks for watching this video.